ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ, వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు 2025 జూన్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 15 వరకు షష్టమ భావంలో వృషభ రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహకారం బాగా అందుకుంటారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి వల్ల లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మిక ఆదాయం ఉంది. వ్యాపార అభివృద్ధి ఉంది. ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యారంగంలో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ భావములో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. మరి ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసంలో రవి, బుధుడు, గురువు, రాహువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను ఇస్తున్నాయి. అలాగే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భూవాహన సమస్యలు ఇబ్బంది పెడతాయి. సంతానంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా
షష్టమ భావములు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, స్త్రీల వల్ల అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, జన సహకార లోపం, పనివారి యొక్క సహకార లోపం మిమ్మల్ని ఇబ్బందిగా గురి చేస్తుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలకు అవకాశం కనిపిస్తుంది. భాగ్యంలో సింహరాశిలో కేతు సంచారం కూడా నిరాశను కలిగించే విధంగా ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆటంకాలు, పనులు నెరవేరకుండా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని దర్శనం చేయండి. అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి శుక్రవారం రోజు అర్చనాది కార్యక్రమం కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలాగే అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. భాగ్యములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయండి మంగళవారం రోజు పేదవారికి. 2025 జూన్ మాసానికి గాను ధనుసు రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.